Madhu Bommineni, President-elect, Karnakar, past President, and Ramakrishna, Joint Secretary, Vijay, Joint Treasurer, Anil Bodireddy, BOT and co-chair Ata Vedikalu, Sharat Vemula, Board of Trustee and co-chair Ata Vedikalu, Sridhar Bandaru, convener, and Sudhini, co-convener, and వేదిక మీద ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, అట్లనే నా సహచర శాసనసభ్యులు, తెలంగాణ చాలా ఇష్టంతో ప్రేమించేటటువంటి కళాకారుడు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి భానుచందర్ గారు, సుమన్ గారు, గౌరవనీయులు పెద్దలు దేవేంద్ర శర్మ గారు, ఇంకా ఆట బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అందరికీ, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, పార్టిసిపెంట్స్కి అందరికి కూడా పేరు పేరున నా తరఫున తెలంగాణ ప్రభుత్వ పక్షాన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆట గురించి మనందరికీ తెలుసు. మన వాళ్ళు అమెరికాలో ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, బిజినెస్ నిమిత్తం కావచ్చు, దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్థిరపడుతూ, వాళ్ళు అభివృద్ధి చెందుతూ, వాళ్ళు డెవలప్ అవుతూ, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పుట్టిన గడ్డని, వాళ్ళకు సంబంధించినటువంటి ఈ దేశాన్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా ఈ ఆట పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఐఎమ్ ఎట్ లిబర్టీ. గత నెల రోజుల నుంచి ఇక్కడ ఆట వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. మరి నా కజిన్ శరత్ వేముల, నువ్వు ఎట్టి పరిస్థితులు రావాలి అని అంటే మాకు కొద్దిగా ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే మేము పెట్టుకునే మీటింగ్లకి ఆటకు చాలా డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మొత్తం మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది. మీరు అందరినీ పిలుస్తారు, మాకు పెడతారు ఈ పంచాయతీ. అయితే అయ్యో తప్పదు కదా అని చెప్పి ఆ మిక్స్డ్ బిర్యానీలనే మళ్ళా వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం మేము. అయితే శరత్ గారి మాటను నేను ఎప్పుడు కూడా కాదనలేను, ఎందుకంటే మేము ఇద్దరం ఒకటే ఊరు కలిసి పెరిగిన వాళ్ళం. మా కజిన్, ఫస్ట్ స్టెప్ కజిన్ కాబట్టి నేను కాన్స్టిట్యూన్సీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అయితే మీరు ఇప్పటి మటుకే చాలామంది వక్తలు వచ్చినట్టున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ విన్నట్టున్నారు. నేను మీ అందరి ఆటా సభ్యుల మీరు చేస్తున్నటువంటి సర్వీసెస్ని డెఫినెట్గా వాటిని నేను గౌరవిస్తూనే, మీ ద్వారా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని, అభివృద్ధిలో మీ పార్ట్ కూడా, మీ భాగం కూడా ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. అట్లనే జితేందర్ రెడ్డి గారు అన్నారు, ఎక్కువ మాట్లాడమని ఇచ్చిర్రా, మైకు తక్కువ మాట్లాడమని ఇచ్చిర్రా అంటే, ఎక్కువ తక్కువ కాకుండా మధ్య రకం మాట్లాడతా. నాకు కదా మీరు ఎంతనో మాట్లాడచ్చు.
అయితే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచికైనా చెడుకైనా మీరు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్స్గా మీరు అమెరికా దేశంలో వ్యవహరిస్తారు. కాబట్టి డెఫినెట్గా కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచదలుచుకున్నా, నాట్ పొలిటికల్, ఇట్స్ ఓన్లీ ఫ్యాక్ట్సే మీ ముందు చెప్పదలుచుకున్నా. సరే, పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ పార్టీస్లో మేము ఉన్నప్పుడు మా పొలిటికల్ రోల్ మేము ప్లే చేయాల్సి వస్తుంది. అట్లా ప్రతి గవర్నమెంట్ మీద కూడా అపోజిషన్ పార్టీస్ వారి సందర్భాల్లో మమ్మల్ని విమర్శించడం, మేము వాళ్ళకి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా పరిపాటిగానే జరుగుతూ ఉంటాయి. అయితే మీరందరూ విఘ్నులు కాబట్టి, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి, మీకు ఆలోచించగలిగే పరిణితి ఉన్నది కాబట్టి చాలా విషయాలు ప్రపంచానికి తెలియకుండా కొన్ని అట్లా ఊరికే పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి కొన్ని విషయాల్ని నేను మీ ముందు వాళ్ళు ఉంచదలుచుకున్నా. యూ నో వెరీ వెల్ 2014 కంటే మొదలు పరిస్థితి ఏంది తెలంగాణ, 2014 తర్వాత పరిస్థితి ఏంది, 14-15 తర్వాత పరిస్థితి ఏంది అని ఒక 3-4 విషయాలు మనం ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి కొన్ని విషయాలు నేను ముందు ఉంచదలుచుకున్నా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. 2014-15లో తెలంగాణ was in crisis of power sector. విపరీతమైన కరెంటు కోతలు, అటు అగ్రికల్చరల్ రంగం కావచ్చు, ఇండస్ట్రియల్ రంగం కావచ్చు. మీ అందరూ కూడా అవి చూసిన వాళ్ళు. మీరు అమెరికాలో ఉన్నప్పటికీ 2014-15 కంటే మొదలు చాలామంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు డెఫినెట్గా. 2014లో అవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ పవర్ was 7,700 megawatts. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాకుండా మొదలు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించకంటే మొదలు, దాంట్లో ఇక్కడ ఉన్న అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీ బాలకృష్ణ గారు కావచ్చు, అందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే, పోరాడిన వాళ్ళమే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ రాకుండా మొదలు తెలంగాణ ఇన్స్టాల్ పవర్ వాజ్ go for information RTA, you can go for RTA anything. And also 2014-15 కంటే మొదలు హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది మీరే టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీరు అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు కావచ్చు, విజిట్స్కి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఇవాళ ల్యాండ్ ఆర్డర్ డిఫరెన్స్ మీకు కనిపిస్తూ ఉన్నది. అబ్సల్యూట్ ల్యాండ్ ఆర్డర్ ఇవాళ మెయింటైన్ అవుతున్నది ఈ దేశంలో. అబ్సల్యూట్ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్. సో అట్లా అబ్సల్యూట్ ల్యాండ్ ఆర్డర్ అండ్ పవర్ సెక్టర్లో మనం ప్రొడక్షన్ పెంచుకున్నందుకు, ఇవాళ 24 hour పవర్ సప్లై ఇచ్చుకుంటున్నందుకు హైదరాబాద్లో విపరీతంగా ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, ఈ 7 years కాలంలో మల్టీఫోల్డ్గా వచ్చింది అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా.
around 17,000 new industrial units. ఇవాళ ఈ తెలంగాణ స్టేట్లో ఈ 7 years కాలంలో బికాజ్ ఆఫ్ అవర్ అబ్సల్యూట్ ల్యాండ్ ఆర్డర్ అండ్ పవర్ సెక్టార్లో మనం ఇంప్రూవ్ అయినందుకు అండ్ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ ఇవన్నిటి కారణంగా ఇవాళ మదియాస్కి అన్న పైకి రండి. ఇవన్నిటి కారణంగా ఇవాళ మనకు 17,000 ఇండస్ట్రీస్ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి దాదాపు 2,20,000 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ వచ్చి ఇవాళ మనకు తెలుస్తూ ఉన్నది. ఇంతకుముందు ఒక షిఫ్ట్ నడిచే ఇండస్ట్రీ ఇవాళ 24 hour పవర్ సప్లై తోటి 2 షిఫ్టులు నడుస్తాం. ఇంకా కొందరు 3 షిఫ్టులు చేసుకుంటా ఉన్నారు. ఇట్లా కొత్త ఇండస్ట్రీస్ రావడం, ప్రొడక్టివిటీ పెరగడం, ఇవన్నిటి మూలంగా ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అయిన సంగతి మీ అందరూ కూడా కనిపిస్తూ ఉన్నది. ఐటీ సెక్టార్ పోతే 2014లో అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వాజ్ అబౌట్ 56,000 crore రూపీస్. ఇవాళ 2021లో అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈజ్ అబౌట్ 1,40,000 crore రూపీస్. అప్పుడు 3 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఈరోజు 6 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఐటీ సెక్టర్లో వచ్చింది. ఇది కూడా మీకు అందరికీ తెలుస్తున్న విషయమే, మీ అందరికి కూడా అర్థమవుతున్న విషయమే. ఇట్లా ఈ ఇండస్ట్రీస్ రావడం, ఐటీ సెక్టర్ రావడం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ స్టేట్లో ఎక్కువగా చేయడం వల్ల అండ్ దేర్ ఈజ్ ఆల్సో వన్ ఫిగర్ in 2000 from 2004 to 14 ఆ 10 years కాలంలో తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బుక్ వాజ్ 2,50,000 crore రూపీస్, 2.5 lakh crores రూపీస్. ఇప్పుడు 2014 నుంచి 2021 ఈ 7 years కాలంలో అవర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7.5 లక్షల కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బుక్ అయిపోయింది. అంటే 10 years యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 5 times. సో ఇట్లా కొత్త ఇండస్ట్రీస్ రావడం, ఐటీ సెక్టర్ పెరగడం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బుక్ కావడం, దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం, దాని ద్వారా స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్స్ పెరగడం, ఇవన్నిటి కారణాల వల్ల అవర్ స్టేట్ ఓన్ రెవెన్యూ ట్యాక్స్ వాజ్ in 2014 it was 35,000 crore rupees. ఇప్పుడు వచ్చే మటుకి in 2021 after corona hit, after 2 years of this corona hit, our state owned revenue tax is 71,000 crore rupees. 2014లో 35,000 crores ఉంటే ఈ 6 yearsలో ఇట్ ఈస్ డబుల్ అయిపోయి 71,000 crore రూపీస్ అయింది. సో ఇట్లా ఎస్ఓఆర్ పెరగడం, ఇవన్నిటి మూలంగా మీకు తెలుసు మన జీడిపి, తెలంగాణ జీడిపి 6% ఉన్న జీడిపి ఒక స్టేజ్లో 16% కూడా పోయింది. కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండే జీడిపి. ద రీజన్ ఈజ్ దట్ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఫీల్డ్లో మనం కనబరుస్తున్నటువంటి. అయితే ఈవెన్ ఆఫ్టర్ కరోనా హిట్ ఆల్సో, ఇప్పుడు కరోనా హిట్ తర్వాత కూడా తెలంగాణ జీడిపి ఈవెన్ నౌ ఆల్సో ఇట్ ఇస్ +4, whereas country average GDP is -4.
దట్ ఈస్ ద తెలంగాణ నౌ. ఎక్కడ నిలబడ్డది తెలంగాణ అంటానికి కంట్రీ యావరేజ్ ఈజ్ -4, తెలంగాణ జీడిపి ఈజ్ +4 యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ కరోనా హిట్. అండ్ ఆల్సో అవర్ GSDP was in 2014 it was 4.5 lakh crores. In 2021 it is 9.8 lakh crores. అంటే ఆల్మోస్ట్ growth is 117% తెలంగాణ GSDP. In industrials, in construction field, in 2014 it was 24,000 crores. Now it is 37,000 crores. The increase is 51%. ఇప్పుడు నేను ఈ చెప్పే ఫిగర్స్, ఇంక్రీజ్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ నేను చెప్పే ఫిగర్స్ నేను చెప్తున్నది కాదు. RBI ఎవ్రీ ఇయర్ ఒక హ్యాండ్ బుక్ పబ్లిష్ చేస్తుంది. యూ కెన్ గూగుల్ ఇట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసినటువంటి హ్యాండ్ బుక్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా. ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్ 2014లో తెలంగాణలో 50,000 crores ఉంటే నవ్ ఇట్ ఈస్ 94,000 crores. ద ఇంక్రీజ్ ఈజ్ 65%. అండ్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్ 2014లో 47,000 crores ఉంటే ఇట్ ఈస్ 80,000 crores. ద ఇంక్రీజ్ ఈజ్ 71%. ఇన్ ఇండస్ట్రీస్ it was 1 lakh crores in 2014. Now it is 1,80,000 crores. The increase is 74.5%. In banking and insurance sector, in 2014 it was 26,000 crores. Now it is 53,000 crores. The increase is about 100%. In services, that is IT and communications, it was about 2,42,000 crores in 2014. In 2021, it is about 5,33,230 crores. The increase is about 120%. This is all RBI handbook law published figures. So what I mean to say is, 2014లో తెలంగాణ అందరు ఇక్కడ కూర్చున్న పెద్దలందరి కష్టంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఇవాళ 2021లో ఎట్లా నిలబడ్డది, ఎక్కడ ఉన్నది అన్నది మీ అందరికి తెలియాలని చెప్పి నేను దయచేసి మీ అందరికి నేను మనవి చేసిన. డెఫినెట్గా ఈరోజు నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రూరల్ ఎకనామీస్ డెవలప్ కావడం కావచ్చు, వరల్డ్లో ద లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చి ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవాళ 5 times పెరిగినాయి ఇవాళ తెలంగాణ స్టేట్లో. 2014లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కంటే ఇవాళ 2021లో 5 times పెరిగింది. ఇది కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పిన విషయమే నేను మీ అందరికి చెప్తా ఉన్నా. కాబట్టి ఇవాళ తెలంగాణ డెఫినెట్గా ఉండొచ్చు, కొందరికి కొన్ని అప్రిషియేషన్ ఉండొచ్చు, కొన్ని రంగాల్లో కొందరికి అభ్యంతరాలు ఉండొచ్చు, ఇంకా కొన్ని రంగాల్లో మేము అంతగా చేయలేకపోవచ్చు. మేము డెఫినెట్గా చేయలేని దాన్ని పునఃసమీక్షించుకొని ముందుకు పురోగమిస్తాము. కాబట్టి నేను మీ అందరికీ నా విన్నపం, ఇవాళ ఇట్లా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫిగర్స్తో పాటుగా తెలంగాణని ఇవాళ చాలా రంగాల్లో ఈ భారతదేశంలో తెలంగాణ స్టేట్ ఇవాళ నంబర్ 1లో ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ ఆట సభ్యులకు కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని, మీరే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ఇంకా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆటా సభ్యులకు, ముఖ్యంగా మా శరత్ వేముల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.